అన్నాలేజరావు గారు పరదేశీ స్త్రీ అయిన పవన్ కళ్యాణ్ గారిని పరిణయం చేసుకున్నందుకు మన హైందవ ఆచరణలను ఆచరిస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటింది. ఆ డిక్లరేషన్ జగనన్న ఇమ్మంటే ఇవ్వలేదంట. ఎందుకు అదంత పెద్ద తప్ప? అన్యమతస్థులు ఆ వెంకటేశ్వరుని దర్శనం కోసం నేను అన్యమతస్థులను అయినప్పటికీ ఆ శ్రీనివాసుని నమ్ముతున్నాను అని పెట్టే సంతకమే డిక్లరేషన్. మరి జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వమంటే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు? డిక్లరేషన్ ఇవ్వచ్చుగా. వెంకటేశ్వర గుడిలో ఎందుకు పెట్టారు ఈ చట్టం, డిక్లరేషన్ చట్టం? ఎందుకు ఇటువంటి దరిద్రపు చట్టాలు ఇంకా కొనసాగిస్తున్నారని అడుగుతున్నా. వెంకటేశ్వరం ఒకటే కాదు కదా హిందూ మతం అంటే. పైగా తిరుమలలో ఆవులు చనిపోయాయంటూ డ్రోన్లు ఎగురుతున్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తూ కూటమికి ఆపదిస్తున్నారు. అన్ని మతస్థులని టీటీడీ బోర్డులో పెట్టిన వీళ్ళు కూడా తిరుమల మీద శ్రీవారి మీద భక్తి బాధ్యతలు ఉన్నట్టు నమ్మిస్తూ నిందలు వేస్తుంటే నవ్వొస్తుంది. మీరు నిజంగా సాటి మతాలని గౌరవిస్తుంటే, సాటి మతాలను సమానంగా చూస్తుంటే మీ అన్నని డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి రమ్మని చెప్పండి. అలా రాలేని పక్షాన టీటీడీ పనితీరుని విమర్శించే హక్కు అర్హత ఉండవు.